మంచు విష్ణు ఈ మధ్య వివాదాలకు ఎక్కువగా వేదికగా మారుతున్నాడు. ఇంతకీ విషయం ఏంటంటే, విష్ణు నటించిన ఈడో రకం ఆడో రకం సినిమా భారీ హిట్ కావడంతో కాస్త నోరు జారుతున్నాడు ఈ మధ్య అన్న టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే, ఆ మధ్య సినిమా విడుదలైనప్పుడు ప్రమోషన్ లో భాగంగా విష్ణు మాట్లాడుతూ ఇప్పుడున్న డైరెక్టర్స్ పై విమర్శలు గుప్పించాడు. తనకు అసెంబ్లీ రౌడీ, జగదేక వీరుడు, అతిలోక సుందరి లాంటి సినిమాలు చేయాలని ఉందని, కానీ అలాంటి కథలను రచించే వారే లేరు అని కాస్త ఘాటుగానే అన్నాడు. ఇక దీనిపై ఇండస్ట్రీలో విమర్శలు వెల్లువెత్తాయి. అదంతా మర్చిపోతున్నారు అన్న క్రమంలో మరోసారి విష్ణు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. విష్ణు మాట్లాడుతూ, డైరెక్టర్లు ఎలా ఆడిస్తే తాము అలా ఆడుతున్నామని, ఏ సినిమాకైనా కష్టపడడం వక్కలానే ఉంటుంది అంటూ డైరెక్టర్లపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. సినిమా రంగంలో ఎవరు ఎంత కష్టపడినా లక్ అనేది కూడా ఉంటుందని, అది కూడా కలిసి వస్తేనే ఎవరైనా ఏదైనా సాధించగలరు అని కూడా అన్నాడు. ఒక డైరెక్టర్ తాను చెప్పాలనుకున్న స్టోరీ లైన్ 15 నుండి 20 నిమిషాల్లో చెప్పాలి, కానీ కొందరు ఏకంగా 2 గంటల చొప్పున స్టోరీ లైన్ చెప్తూ ఎందుకు కథ వినే వారి మైండ్ బ్లాంక్ చేస్తారో తనకు అర్థం కావడం లేదు అంటూ సెటైర్ వేశాడు. అసలు విష్ణు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో ఎవ్వరికీ అర్థం కావట్లా. బహుశా హిట్ వచ్చిన ఆనందంలో విష్ణు ఇలా మాట్లాడుతున్నాడేమో అన్న విమర్శలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అమ్మాయిని ఎందుకు చంపావు? నా ప్రాణం తీసే కథ నీ ప్రాణం అయితే నీ ప్రాణం నేను తీస్తా.